ఇప్పుడు పుట్టిన బిడ్డను తీసుకుపోయి ఎన్టీఆర్ కాళ్ళ మీద వేసి నీ పేరు పెట్టుకున్నామని చెప్పి టికెట్ సంపాదించుకున్నది ఎవరు? నరేంద్ర మోడీ గారిని మీరు నాకు ఏమి ఇవ్వద్దు, మీ దయ ఉంటే చాలు అని దండం పెట్టుకుంటున్నది ఎవరు? కూతురు ఢిల్లీలో ఉంటే మేము విలీనం చేస్తాము, మా కూతుర్ని బయటికి వదిలేయండి అని చెప్పి చెప్పినది ఎవరు? మీ స్వార్థ రాజకీయాల కోసం భేషజాలు లేవు, బేసిన్లు లేవు అని చెప్పి ప్రకటన చేసింది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తా, కృష్ణా నీళ్ళన్ని మీరు తీసుకుపోండి అని చెప్పి గోదావరిలో 3000 టీఎంసీలు పారుతా ఉన్నాయి, గంగలో కలుస్తా ఉంది, వాటిని వాడుకుందాం తెలంగాణ ఆంధ్ర అని చెప్పిన మహానుభావుడు ఎవరు? ఇవన్నీ చెప్పింది మీరే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ఉద్దేశించి గంగా కావేరీ లింక్ కెనాల్స్ కోసం సుదీర్ఘమైన కసరత్తు చేస్తాము. మిగతా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో కొన్ని నదుల అనుసంధానం జరిగింది. అక్కడ లక్షల ఎకరాలు బీడుపడ్డ పొలాలకు పారుతా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈరోజు కఠిన సత్యం, కృష్ణాల నీళ్లు లేవు, ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, వరదలలో 3 నుంచి 4,000 టీఎంసీలు ప్రతి ఏడు బంగాళాఖాతంలో కలుస్తాం. మరి ఆ గోదావరి నీళ్లు వాడుకోవాలి తెలంగాణకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వాడుకోవాలన్న ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి ఒక సొల్యూషన్ పోలవరం నుంచి తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు. నాగార్జున సాగర్లో వేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలంగాణ అంటా ఉంది. దానికి కొనసాగింపుగా కృష్ణాలో 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసి ఇయ్యమని చెప్పి ఈ వాదన కూడా మేము తెర మీద తెస్తా ఉన్నాం. అంటే ఒక మెట్టు దిగైన గోదావరిలో బంగాళాఖాతంలో కలుస్తున్న నిష్ప్రయోజనంగా ఉన్న నీటిని తెలంగాణ వాడుకోవాలి, సస్యశ్యామలం కావాలన్న ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, మీకు ఎంపీ సీట్ల కోసం నీళ్ళు ఇస్తా అని చెప్పినోడివి ఈరోజు ఇంత పకడ్బందీగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనులను తప్పుపట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావంటే ఎంత దిగజారిన ఆలోచనలు. రోజు ఒక అబద్ధం సృష్టించి ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేయాలన్న ఒక ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈరోజు శ్రీశైలంలో వేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ శ్రీశైలం మనకు 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి అఫీషియల్గా వస్తే అష్యూడ్ వాటర్ అక్కడి నుంచి డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే కేంద్రము, పక్క రాష్ట్రం ఒప్పుకుంటే నాగార్జున సాగర్లో మనకు నీళ్లు వేసుకోగలిగితే నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు, అలాగే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కు, వీలైతే రివర్స్ పంపింగ్ ద్వారా మహబూబ్ నగర్లో కొన్ని ప్రాంతాలకు తీసుకుపోయే ఆలోచన చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ డిండి ప్రాజెక్ట్ ఉంది, అక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవచ్చు. మీరు ఏమీ చేయలేదు, 9.5 సంవత్సరాలు గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. సీట్ల కోసమేమో జగన్మోహన్ రెడ్డితో దోస్తానా చేసి అక్కడ సంగమేశ్వర ప్రాజెక్టు కావచ్చు, ముచ్చుమర్రి ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు మీరు అనుమతి ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఈరోజు మా వాటా తీసుకుంటూ మా భూములకు నీళ్లు రావాలని కోరుకుంటూ కేంద్రాన్ని ఒప్పించుకుంటూ అవతల రాష్ట్రానికి కూడా సమాధానపరిచే ప్రయత్నం చేసుకుంటూ అందరికీ ఉపయోగపడేటట్టుగా సముద్ర పాలవుతున్న గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశంసించాలి. మీతో చేతగాని పనిని ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. For more interesting updates,